ఇరాన్పై అమెరికా దాడి చేస్తుందని అంతా ఊహించిందే. ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో ఇటీవల యుద్ధ నౌకలను మోహరించినప్పుడే ఏ క్షణమైనా ఇది జరుగుతుందని ప్రపంచ దేశాలు ఓ అంచనాకు వచ్చాయి. అదును చూసి శనివారం దాడులను ప్రారంభించింది అమెరికా. దానికి ఇజ్రాయెల్ కూడా తోడైంది. తమ లక్ష్యమైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని హతమార్చాయి. ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. అసలు ఇరాన్పై అమెరికాకు ఎందుకంత కోపం? మధ్యలో ఇజ్రాయెల్ ఎందుకు జోక్యం చేసుకుంది? అసలు దాడులను ఇప్పుడే ఎందుకు చేపట్టింది? పశ్చిమాసియాలో మరోసారి అగ్గిరాజుకుంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి కాస్త శాంతి నెలకొంటుంది అనుకుంటుండగానే ఇరాన్ యుద్ధం మొదలైంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఆపరేషన్ లయన్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ పై విరుచుకుపడ్డాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని హతమార్చాయి. ప్రతిగా అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ పై అమెరికా దాడి చేస్తోందని అంతా ఊహిస్తున్నదే అయినా ఇప్పుడు ఎందుకు దాడి చేసిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు చాలా కారణాలే ఉన్నాయి. ఇందులో మొదటిది ఇరాన్ చేపడుతున్న అణ్వస్త్ర కార్యక్రమం. అణ్వస్త్రాల తయారీ ఆపకుంటే భీకర దాడులు తప్పవని చాలా కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ అంశాన్ని సాకుగా చూపుతూ గత ఏడాది జూన్ లో ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమాలు నిలిపివేయడం లేదని ఆరోపిస్తూ అప్పుడు ఇజ్రాయెల్ తో కలిసి విరుచుకుపడింది. అప్పుడు కేవలం అణుస్థావరాలనే లక్ష్యంగా చేసుకోగా ఇప్పుడు ఏకంగా సుప్రీం లీడర్ ఖమేనీనే హతమార్చాయి. ఫలితంగా ఒక్కసారిగా పశ్చిమాసియా భగ్గుమంది. We are going to destroy their missiles and raise their missile industry to the ground. It will be totally again obliterated. We are going to annihilate their navy. We are going to ensure that the region's terrorist proxies can no longer destabilize the region or the world and attack our forces and no longer use their IEDs or roadside bombs, as they are sometimes called, to so gravely wound and kill thousands and thousands of people, including many Americans. అణుశుద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్, నెతన్యాహు చాలా కాలంగానే డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ పై చాలా ఒత్తిడి తెచ్చారు. దీనికి ఇరాన్ ససేమిరా అంటూ వచ్చింది. ఒమన్ జోక్యంతో అణు ఒప్పందంపై పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. అయితే అమెరికా, ఇజ్రాయెల్ డిమాండ్లకు ఇరాన్ అంగీకరించకపోవడంతో చివరకు ఆ దేశంపై దాడులకు దిగారు. నిజానికి బరాక్ ఒబామా హయాంలో అంటే 2015లోనే అమెరికా, ఇరాన్ మధ్య చరిత్రాత్మక అణు ఒప్పందం కుదిరింది. మొదటిసారి అధికారంలోకి రాగానే ట్రంప్ 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఇరాన్ పై భారీ స్థాయిలో ఆర్థిక ఆంక్షలు విధించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆయనే అణు ఒప్పందంపై చర్చలు తిరిగి ప్రారంభించారు. ఇలా తన ద్వంద్వ వైఖరి అనుసరించి ఇరాన్తో ఉద్రిక్తతలు పెరగడానికి కారణమయ్యారు ట్రంప్. בחודשים האחרונים הרודנים באיראן זוממים לבנות מחדש את יכולות הגרעין והטילים שלהם ולהטמין אותם מתחת לאדמה, ושם לא נוכל לפגוע בהם. אם לא נעצור אותם עכשיו, הם יהיו חסינים. ולשם כך, הנציגים שלהם במשא ומתן מנסים להרוויח זמן במשא ומתן עקר ושקרי עם ידידינו האמריקנים. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి ఇతర కారణాలను పరిశీలిస్తే పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్, యెమెన్లోని హౌతీ మిలిటెంట్లు, లెబనాన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాకు ఇరాన్ మద్దతివ్వటం. హౌతీలు ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలను తరచూ లక్ష్యంగా చేసుకుంటూ ఉంటారు. హెజ్బొల్లా ఇజ్రాయెల్ పై దాడి చేస్తూ ఉంటుంది. హౌతీలు, హెజ్బొల్లాకు ఇరాన్ ఆయుధాలు అందజేస్తోందని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపణ. హమాస్ తో యుద్ధం సమయంలో కూడా వారికి సంఘీభావంగా హెజ్బొల్లా ఇజ్రాయెల్ పై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ కోపానికి ఇవి కూడా కారణాలు. ఆలస్యం చేస్తే అవి మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని భావించే అవి ఇరాన్ పై దాడికి దిగాయి.
వాస్తవానికి ఇరాన్ పై యుద్ధానికి దిగే విషయంలో ట్రంప్ ఇటీవల కాలం వరకు కాస్త ఊగిసలాట ధోరణిలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రధానంగా షియా ముస్లిం మత నాయకుడైన ఖమేనీని హతమారిస్తే అరబ్ ప్రపంచం ఎలా స్పందిస్తుందో అని ట్రంప్ సందేహించినట్లు తెలిసింది. ఇరాన్ చుట్టూ తమ యుద్ధ నౌకలను మోహరించినా వెంటనే దాడులకు దిగలేదు. తన మాట వినకుంటే ఇరాన్ ను నాశనం చేస్తానని హెచ్చరిస్తూ వచ్చినా అదును కోసం ఎదురు చూశారు. అయితే ఇరాన్ పై యుద్ధం చేయాలని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కలిసి ట్రంప్ పై వారాల పాటు ఒత్తిడి చేశారని తెలిసింది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది. ట్రంప్ చెబుతున్నట్లు ఇరాన్ నుంచి తక్షణ ముప్పు ఏమీ లేదని అమెరికా నిఘా సంస్థలు తెలిపినట్లు వెల్లడించింది. కానీ ప్రాంతీయ మిత్రదేశాలైన సౌదీ, ఇజ్రాయెల్ మాత్రం ఇదే సరైన సమయమని వాదించాయి. ఈ లాబీయింగ్ వల్ల ట్రంప్ ఇరాన్ నాయకత్వం, సైన్యంపై విస్తృత స్థాయి యుద్ధానికి ఆదేశాలు ఇచ్చినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు హమాస్ పై దాడి ముందు వరకు ప్రజల్లో ఆదరణ తగ్గింది. నిరంతరం యుద్ధాలు చేస్తేనే తాను రాజకీయంగా బలపడతానని ఆయన నమ్మకం. హమాస్ తో జరిగిన యుద్ధం వల్ల తనకు లాభం కలుగుతోందని భావిస్తున్న నెతన్యాహు ఈ ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇరాన్ వల్ల ఇజ్రాయెల్ అస్తిత్వానికి ప్రమాదం అని తమ దేశ ప్రజలకు చెబుతున్నారు. అందుకే ఇరాన్ పై యుద్ధం కోసం ట్రంప్ పై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఇలాంటి అనేక కారణాలతో అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్ పై ఇప్పుడు దాడికి దిగాయి.